నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఆదివారం సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కరాటే విద్యార్థులకు కూరగాయల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాగా అకాడమీ చీఫ్ మాస్టర్ బూడిద సైదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నేటి పరిస్థితుల్లో ప్రతి ఇంటి నుంచి ఒక అబ్బాయి లేదా అమ్మాయి తప్పనిసరిగా కరాటే శిక్షణ పొందాలని సూచించారు. కరాటే ద్వారా శారీరక దృఢత్వంతో పాటు ఆత్మరక్షణ నైపుణ్యాలు పెంపొందుతాయని తెలిపారు. చీఫ్ మాస్టర్ బూడిద సైదులు మాట్లాడుతూ నేటి సమాజంలో చదువులు ఎంతో ముఖ్యమో కరాటే శిక్షణ కూడా అంతే అవసరమని తెలిపారు. ప్రతి ఆదివారం కరాటే విద్యార్థులకు పాలు, పండ్లు, కూరగాయలు పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందని, ప్రతి విద్యార్థి కరాటే నేర్చుకొని ఆత్మరక్షణలో నైపుణ్యం సాధించాలని పిలుపునిచ్చారు. సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా జాతీయ జనరల్ సెక్రటరీ సీనియర్ కరాటే మాస్టర్ రామకృష్ణ నాయక్ మాట్లాడుతూ అకాడమీ ప్రారంభించి కేవలం 4 నెలల్లోనే 180 మంది విద్యార్థులు చేరడం ఆనందంగా ఉందన్నారు. తమపై విశ్వాసం ఉంచి సహకరించిన తల్లిదండ్రులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. గత 30 ఏళ్లుగా ఉమ్మడి నల్గొండ జిల్లా చరిత్రలో ఏ కరాటే సంస్థ చెయ్యని విధంగా విద్యార్థులకు శిక్షణతో పాటు ప్రతి ఆదివారం పాలు, పండ్లు, కూరగాయల పంపిణీ చేస్తున్న ఏకైక సంస్థ సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా అని పేర్కొన్నారు. మిర్యాలగూడతో పాటు పరిసర ప్రాంత విద్యార్థులు కరాటే శిక్షణ పొందేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. కరాటే శిక్షణపై ఆసక్తి ఉన్న విద్యార్థులు 9542222885 9392822885 నంబర్లను సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు. First ready? Good. Chill. Line check. Ready. 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 గంటలకు టైమింగ్ ఉంటుంది. క్లాస్ టైమింగ్ 6 గంటల టైం పంచువాలిటీ టైం ఎవరు మెయింటైన్ చేస్తారో వాళ్ళకి మీ అందరికి కూడా ఫస్ట్ ప్లేస్ ఇస్తా అని చెప్పాను కదా. మరి మండే నుంచి సాటర్డే వరకు 6 to 6 లోపల వచ్చే వాళ్ళకి మాత్రమే ప్రైజెస్ ఉంటాయి. దాంట్లో మన మీద ప్రతిరోజు 5:48కి వచ్చేస్తుంది అనమాట. అంటే 12 నిమిషాల ముందే క్లాస్ కంటే ముందు 6 గంటలకు క్లాస్ స్టార్ట్ అయితే 12 నిమిషాల ముందు వచ్చి ఇక్కడ కూర్చుంటుంది. అంటే టైం పంచువాళ్ళు పేరెంట్స్ ఏమన్నారు, సార్ మా పాపకి ఫస్ట్లో టైం పంచువాళ్ళు కావాలి సార్, మీ క్యాడర్ నేర్పి మాకు సంబంధం లేదు కానీ టైం అనేది మెయింటైన్ చేయాలని చెప్పారు. అదేవిధంగా 2 రోజులు చెప్పిన తర్వాత 3వ రోజు అమ్మాయి సేమ్ అందరికంటే ముందు నుంచి ఈ మధ్య కాలంలో జాయిన్ అయింది అనమాట. 5 to 5:48కి ఇక్కడ జాయిన్ అవుతారు. కమియర్ మన మీద కమియర్ ఫస్ట్ Gracias.
సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీని ఏర్పాటు చేసి గత 4 నెలల నుంచి కూడా ఈ ప్రాంత ప్రజలే కాదు పరిసర ప్రాంత ప్రజలు కూడా పిల్లలు ఈ కరాటే అకాడమీని ఎంతో ఘనంగా ఎంతో గొప్పగా నిర్వహిస్తున్నందుకు అలాగే ఇక్కడికి వచ్చిన పిల్లలకి అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఈనాటి కార్యక్రమానికి సుమన్ షోటోకాన్ ఆల్ ఇండియా స్థానిక కౌన్సిలర్ గారికి అలాగే ఈ అకాడమీని ఎంతో గొప్పగా ఈ ప్రాంతానికి పేరు తెచ్చే విధంగా ఉన్న ఈ పెద్ద అకాడమీ నడుపుతున్న రామకృష్ణ మాస్టర్ గారికి అభినందన తెలియజేస్తా ఉన్నాను. చూస్తూ ఉంటే పిల్లలకి నాకే భయం వేస్తున్న పిల్లలు డాన్స్ కానీ ఆ కరాటే చేతి కానీ కటాఫ్ కానీ అది చేయడం, ఎందుకంటే అది చేయడం వల్ల పిల్లలకు ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఆత్మస్థైర్యం ఎప్పుడైతే పెరుగుతుందో మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగితే సమాజంలో చదువులు కానీ ప్రతి విషయంలో పిల్లవాళ్ళు ముందుంటారు. ఇలా చూస్తూ ఉన్నాం సమాజంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా ముందుకు పోయినప్పుడు కూడా వాళ్ళు సైకలాజికల్గా మెంటల్గా ఫిట్ ఉండక కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండక వారికి చాలా వెంటబడిపోతూ ఉంటారు. ఏ రంగంలో అయినా ప్రతి రంగంలో ప్రతి మనిషికి కాన్ఫిడెన్స్ ఉండాలి, కమ్యూనికేషన్ కంపల్సరీ ఉండాలి. కమ్యూనికేషన్ ఉన్నప్పుడు అన్నీ వస్తాయి. అవి ఈ శిక్షణ ద్వారానే వస్తాయి. మానసికంగా మనిషి ఎప్పుడైతే ఎదుర్కొంటాడో, మానసికంగా మనిషి ధైర్యంగా ఉన్నప్పుడు అన్ని రకాలు ఎదుర్కోగలుగుతాడు. అలాగే పిల్లవాళ్ళకు కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం అన్ని కార్పొరేట్ బళ్ళు అయిపోయింది. కార్పొరేట్ బళ్ళల్లో వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండదు. మన కార్పొరేట్ బళ్ళు అపార్ట్మెంట్ లైఫ్లు, అపార్ట్మెంట్ పాఠశాలలు ఇవన్నీ చేయబట్టి ఏంటంటే పిల్లలకు ఫిజికల్గా ఫిట్నెస్ ఉండదు. ఇది చాలా అవసరం. పిల్లలు ఏదైతే చదువుకునే పిల్లలకు ప్రతి ఒక్కరు కూడా చదువు ఎంత అవసరమో ఈ ఫిజికల్ ఫిట్నెస్ అనేది పిల్లలకు అంత అవసరం. ప్రతి పేరెంట్ కూడా పిల్లలకి ఫిజికల్గా ఫిట్నెస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ కాలంలో. ఎందుకంటే పిల్లలు సెల్ ఫోన్లో పడి శారీరక శ్రమను మర్చిపోతూ ఉన్నారు. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా ప్రతి తప్పకుండా రామకృష్ణ గారు గురుసారి గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి పేరెంట్ కూడా తప్పనిసరిగా ప్రతి పిల్లవాడికి పాపకైనా బాబుకైనా ఇవ్వాలి. ఎందుకంటే క్రమశిక్షణ వస్తుంది, తర్వాత ఇది శారీరకంగా వస్తుంది, మానసికంగా అన్ని రకాలుగా ఇక్కడ శిక్షణ ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు ఈ శిక్షణ పొందాలి. ఇక్కడ గొప్ప విషయం ఇంకోటి ఏమనిపిస్తుందంటే ఇలా పిల్లలు ప్రతిదీ తినాలి. ఇలా గిఫ్ట్గా వాళ్ళకి టైం సెన్స్ అన్ని రకరకాలుగా వాళ్ళకి రైతులు ఇచ్చే దాంట్లో ఈరోజు బీరకాయ ఐటమ్ అంటే ప్రతిదీ కూడా మన భూమి మీద దొరికేది ప్రతి పంట కూడా మనిషి తినాలి. తిన్నప్పుడే అన్ని రకాల ప్రోటీన్స్ విటమిన్స్ వస్తాయి. ఆ ప్రోటీన్స్ విటమిన్స్ వచ్చినప్పుడే మనిషి దేహదారుడిగా తయారవుతారు. కాబట్టి పిల్లలకి ఇప్పటి నుంచే ప్రతిదీ తినాలనే కాన్సెప్ట్గా మంచి నచ్చింది రామకృష్ణ సార్. వేరే కోసం చాలా మంచి ఆలోచన. నమస్కారం. ఈరోజు సుమన్ షోటోకాన్ కరాటే ఆర్గనైజేషన్ మన మిర్యాలపట్నంలోని స్థానిక హౌసింగ్ బోర్డు మా కరాటే అకాడమీకి వచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మా మిర్యాల కూడా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి గారికి మరి ఎన్నో మార్నింగ్ పొద్దున్న చేసే పనులు ఉన్నప్పటికీ పనులన్నీ కూడా పెట్టుకొని ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రామకృష్ణ నాయక్ ప్రతి వీకు ఎలాంటి ఒక ప్రోగ్రాం చేయటము, పిల్లలని ఎంకరేజ్ చేయటము కరాటా చరిత్రలోనే ఒక మరవలేని ఒక స్వీట్ మెమోరీస్. ఎందుకంటే ఎవరు కూడా ఈ స్టూడెంట్స్కు వాళ్ళ ఇన్స్టిట్యూట్లో పాలు ఇవ్వటం కానీ, ఫ్రూట్స్ ఇవ్వటం కానీ, తర్వాత ఇలాంటి ఒక కూరగాయలు స్టూడెంట్స్ తింటే వాళ్ళకు ఒక స్ట్రెంత్ పెరుగుతుందనే విషయాన్ని గమనించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మరి మా సుమన్ షోటోకాన్ కరాటే ఆర్గనైజేషన్ ఇలాంటి కార్యక్రమంలో ముందుగా చాలా గర్వకారంగా ఉంది. మరి రామకృష్ణ నాయక్ అంతేకాదు మరి మనందరికీ తెలుసు స్టూడెంట్స్ విషయంలో చాలా కేర్గా తీసుకొని అకాడమీని ప్రాణంగా స్టూడెంట్సే తన పిల్లలుగా భావించి ప్రతి ఒక్కరిని ఎంతో మంచిగా తీర్చిదిద్దడం జరుగుతుంది.
మరి మన హౌసింగ్ బోర్డులోనే కాదు మిర్యాలగూడెంలో దాదాపుగా అన్ని స్కూళ్ళలో కూడా రామకృష్ణ నాయక్ కోచింగ్ ఇస్తుంటాడు. మరి ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా చాలా స్కూళ్ళు ఉన్న కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఉండడం జరిగింది. వారందరూ కూడా మార్నింగ్ 4 గంటలకు వేసేసి ఈవినింగ్ 9 గంటల వరకు పండుకునే వరకు ఇదే పని మీద ఉంటాడు. వేరే పని ఏముండదు. మరి ఇలాంటి ఒక మాస్టర్లు దొరకడం వల్ల స్టూడెంట్స్కి చాలా అదృష్టంగా భావిస్తుంది. ఎందుకంటే టైం పాస్ కోసము కరాటే శిక్షణ వాళ్ళకు ఏదో టైం పాస్ కోసము శిక్షణ ఇచ్చే వాళ్ళు వేరు, 24 గంటలు స్టూడెంట్స్ కోసం కష్టపడి విద్యార్థులకు శిక్షణ ఇచ్చే వాళ్ళు వేరు. మరి దాంట్లో రామకృష్ణ నాయక్ 24 గంటలు దాని మీదనే ఉండి 4 గంటలకు లేచిన కాంచి 9 గంటల వరకు పడుకునే వరకు దాని మీదనే ఉండి స్టూడెంట్స్ని ఈ రకంగా తయారు చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే సుమన్ కరాటే ఆర్గనైజేషన్ కూడా చాలా ఆయన ఒక జనరల్ సెక్రటరీగా చాలా ముందు తీసుకుపోతున్నాడని చెప్పేసి తెలియజేస్తూ క్షమ తీసుకుంటాను. అందరికీ నమస్కారం. మరియు మా అకాడమీ శివశ్వరం అకాడమీ చీఫ్ ఇండియా చీఫ్ మాస్టర్ ఫైజల్ సార్ గారికి మరియు ఈ ప్రతి సండే భారతదేశం మొత్తంలో ఎంతోమంది కరాటే మాస్టర్లు ఉంటారు పోతారు. కానీ సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ స్థాపించిన కానించి ఇప్పుడు దాకా దినదినం ప్రతి విద్యార్థికి ఏ విధంగా తయారు చేయాలి, మా లైఫ్ స్టైల్గా అంటే ప్రతి సండే ఈరోజు ఎందుకు ఏం చేస్తున్నాం, నెక్స్ట్ సండే ఏం చేయాలనేది మేము ఫస్ట్ పిల్లలతో ప్రిపేర్ చేసుకుంటూ ఏం చేస్తే పిల్లవాడు చేంజ్ అవుతాడు, ఏం చేస్తే పిల్లవాడు మారుతాడు, ఏం చేస్తే టయానికి వస్తాడని చెప్పేసి కాన్సెప్ట్తో సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ స్టార్ట్ చేసాం. టైం పంచి వాళ్ళకంటే చాలామంది పేరెంట్స్లో పిల్లలు లేదా పొద్దున స్కూల్ పోవాలని చాలా సతాయిస్తూ ఉంటారు. కానీ కరాటే నేర్చుకున్న విద్యార్థులు 6 గంటల టైం అంటే 6 గంటలకు రోజు 6 గంటల బ్యాచ్కి 40 మంది జాయిన్ అవుతారు. దాంట్లో 12 మంది 6 గంటలు 5:45 నిమిషాలు వచ్చి కూర్చుంటారు. అంటే ఫస్ట్ టైం పంచుకోవాలని రావాలి పిల్లవాళ్ళు. టైం పంచుకోవాలి డిసిప్లిన్ ఆటోమేటిక్గా చదువైనా డ్యాన్స్ అయినా కరాటే అయినా ఎనీథింగ్ ఏ కోర్స్ అయినా ఆటోమేటిక్గా పిల్లవాడు ముందుకు సాగుతారు. అందుకే ప్రతి పేరెంట్స్ కూడా ఆలోచించండి, ఒక సరైన శిక్షణ ఎంపిక తీసుకోండి. కరాటే అయినా డ్యాన్స్ అయినా బాక్సింగ్ అయినా గేమ్స్ అయినా ఎనీథింగ్ ఏది తీసుకున్నా కూడా మీ పిల్లవాడి భవిష్యత్తులో మారుతుందా లేదా అది చూడండి. ఎందుకంటే సుమన్ షోటోకాన్ దాదాపు 30 సంవత్సరాల నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. ఈరోజు చెప్పి వదిలేయడం కాదు, చేసి చూపిస్తాం అనమాట. ఆల్రెడీ మేము తెలిసి 4 నెలల నుంచి స్టార్ట్ చేశాము. మార్చి 2వ తారీఖు సేమ్ ఈ అకాడమీ ఓపెన్ చేయడం జరిగింది. దాదాపు ఇప్పటికే 180 అడ్మిషన్ 2 మంత్స్లో క్లోజ్ చేసి ఇప్పటికే అన్ని పాఠశాల కూడా ఇప్పుడు నిన్న సేమ్ హుజూర్నగర్, నేడించల్ల, కోదాడ, ఖమ్మం, కోదాడలో కూడా క్లాస్ స్టార్ట్ చేయడం జరిగింది నిన్న. మరి ఇక్కడి నుంచి ఆడదాకపోయి క్లాస్ చెప్పుకుంటూ రావడం నా లైఫ్ స్టైలే. దీన్ని కరాటే నమ్ముకొని ముందుకు సాగుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ కూడా ఆదరించాలి, ప్రతి ఒక్కరు కూడా కరాటే నేర్చుకోవాలి. ముఖ్యంగా ఆడపిల్లలు ఎందుకు నేర్చుకోవాలి సార్? ఆడపిల్లలు నేర్చుకుంటే ఏమొస్తుంది? అదే చదువుకుంటే రంగు రావాలి. చదువు చాలా ఇంపార్టెంట్. ప్రతి మనిషికి కూడా చదువు ఎంత ఇంపార్టెంట్, మాస్టర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ప్రతి ఆడపిల్లలు కూడా మీ ఇంటి నుంచి పాప కానీ బాబు కానీ డోర్ టు డోర్ ప్రతి ఒక్కరు మీ పాపని ఇదే సుమన్ షోటోకాన్లో జాయిన్ చేయండి. 1 మంత్లో మీకు తీర్చిదిద్దమని మీ ముందు చూపిస్తాను. ముఖ్యంగా ప్రతి పేరెంట్స్ కూడా మీడియాలు కూడా హౌసింగ్ బోర్డు ప్రాంతంలో సుమన్ షోటోకాన్ సుమన్ గారి చేతుల మీద ప్రారంభించిన ఏకైక సంస్థ సుమన్ గారి సంస్థ. ఇది ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలి, ఆలోచించి జాయిన్ చేయండి. మరి మీ పిల్లల భవిష్యత్తుని కాపాడండి. థ్యాంక్ యూ.